వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అండ్ మిస్సెస్. సో ఈ రోజు అయితే నేను ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ చెప్పడానికి వచ్చేసాను అనమాట. బ్యూటీ మసాజ్ ఆయిల్ అనమాట. సో ద మసాజ్ ఆయిల్ ఇస్ ఫ్రమ్ మన ఆయుర్వేద స్కిన్ బ్రైట్నింగ్ మసాజ్ ఆయిల్ అనమాట. సో బ్యూటీ మసాజ్ ఆయిల్. సో ఈ ప్రోడక్ట్ గురించి నేను పర్టికులర్గా ఎందుకు చెప్పాలి అనుకున్నా అంటే, సో నేను లాక్డౌన్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ లైక్ నైట్ కేర్ మార్నింగ్ కేర్ గురించి కొన్ని ప్రోడక్ట్స్ వాడాను. బట్ అన్ని ప్రోడక్ట్స్ లో నాకు ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నేను ఎక్కువ అడ్వాంటేజెస్ చూసాను అనమాట డిసడ్వాంటేజెస్ కన్నా. అండ్ ఎందుకు ఇది చెప్పాలి అనిపించిందంటే, ఫస్ట్ నేను అనుకున్నా అంటే చాలా మంది రివ్యూ ఇచ్చారు, చాలా మంది ఐ మీన్ కమెంట్స్ లో చదివాను. లైక్ చాలా మంది సెలబ్రిటీస్ అన్నారు, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు, లైక్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది సజెస్ట్ చేశారు. సో ఈ సజెస్ట్ చేయడం వల్ల ట్రై చేశాను. అండ్ ఐ థింక్ ఫస్ట్ 2 weeks చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. అంటే కొంచెం బ్రైట్ స్కిన్ అవడం కానీ, నెక్ దగ్గర ఉన్న బ్లాక్నెస్ అనేది కొంచెం పోవడం కానీ, లేకపోతే స్కిన్ అనేది కొంచెం బ్రైట్ అంటే పింపుల్స్ ఎక్కువ రావడం అయిపోయినాయి అనమాట. అండ్ గైస్, ఒకవేళ మీరు దీన్ని వాడడం కనుక స్టార్ట్ చేస్తే స్టాప్ అయితే అసలు చేయొద్దు. ఒక 1 month కాన్స్టెంట్ గా చూడండి. ఒకవేళ మీ స్కిన్ కి ఏమన్నా వచ్చి ఒక 3-4 days చూడండి. అంటే ఒకవేళ స్కిన్ మీద వచ్చినా కూడా ఒక 3-4 days చూడండి. ఒకవేళ తగ్గితే ఇట్స్ సూపర్. తగ్గకపోతే ప్లీజ్ డూ స్టాప్. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా ఎప్పుడైనా లైక్ అన్ని స్కిన్ టైప్స్ కి అంటారు, బట్ ఇట్స్ నాట్ పర్మిటెడ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మెయిన్లీ ఆయిల్స్ అంటే కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళు భయపడతారు. గైస్, నాది ఆయిలీ స్కిన్, ఇట్స్ ప్యూర్ ఆయిలీ స్కిన్. సో మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ట్రై చేయొచ్చు. అండ్ దీన్ని ఐ థింక్ ఇట్స్ హైదరాబాద్ లో ఒక స్టోర్ ఉంది. అండ్ ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే గెట్ ఆర్డర్ ఫ్రమ్ ద ఇన్స్టా ఆఫీషియల్ పేజ్. నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ గైస్, బిలీవ్ మీ, ఇట్స్ టూ గుడ్. అండ్ నీ ప్రోడక్ట్ గురించి ఎందుకు చెప్పాలి అనుకున్నా అంటే, అంటే చాలా మంది అంటారు నీ స్కిన్ ఫేరే కదా, ఈ ప్రోడక్ట్ ఎందుకు కొన్నావు నువ్వు అని. సో స్కిన్ ఫేర్ అయినా మాత్రం ఐ డూ హ్యావ్ అ పార్ట్స్ వేర్ కెన్ సీ బ్లాక్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మై నెక్ అనమాట. సో నా నెక్ అనేది చాలా బ్లాక్ గా ఉండేది ఇంతకు ముందు, ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయకముందు స్పెషల్లీ. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ చూసాను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత. సో గైస్, డూ యూజ్ దిస్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసాను నేను. లైక్ ఒక 2-3 సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసాను. బట్ మీరు స్టాప్ అంటే కంటిన్యూ చేయండి. ఒక 1 month చూడండి ఈ ప్రోడక్ట్ ని. ఒకవేళ మీకు 1 month లో కూడా నాకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి అంటే డూ స్టాప్ యూజింగ్ ఇట్. బట్ 1 month లోపు వస్తే మస్ట్ షుడ్ గో ఆన్ కంటిన్యూ ఇట్. నేనైతే 1 month కంటిన్యూ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు చేస్తాను కూడా, ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ సెకండ్లీ, ఈ ప్రోడక్ట్ లో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్తానన్నాను కదా. సో ఈ ప్రోడక్ట్ వాడి ఒక 30 minutes నార్మల్ గా కూర్చుని బాత్ చేయండి. మీకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది స్కిన్ అనేది. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు కొంచెం ఫ్రేగ్రెన్స్ అంటే పిచ్ అనమాట. లైక్ ఎందుకంటే మన స్కిన్ కి ఏది అప్లై చేసినా మన నోస్ కూడా ఫీల్ గుడ్ ఉండాలి కదా అని. అండ్ చాలా మందికి లైక్ ఓన్లీ క్రీమ్స్ వాడితేనే బ్రైట్నెస్ వస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. మీ ఫుడ్ కనుక మీ ఈటింగ్ హ్యాబిట్స్ కనుక బ్యాడ్ అయితే ఐ డోంట్ థింక్ సో రిజల్ట్స్ కనిపించవా అని ఐ కాంట్ అష్యూర్ దట్. అంటే నేను అది మీకు నమ్మకంగా చెప్పలేను అనమాట మీకు రిజల్ట్స్ వస్తాయని. సో నేను ఈ ప్రోడక్ట్ ఒకటే కాదు వాడింది. సో నేను అంటే ఒక 2-3 liters వాటర్ తాగండి ప్రతిరోజు. అండ్ సెకండ్ థింగ్, ఇది రైనీ సీజన్ కాబట్టి మోసంబి విటమిన్ సి ఉన్న ప్రతి జ్యూస్ మీరు తాగొచ్చు. లైక్ లెమన్ జ్యూస్ ఆర్ మోసంబి జ్యూస్, ఏదన్నా విచ్ కంటైన్స్ విటమిన్ సి. స్కిన్ గ్లో అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ప్రోడక్ట్స్ గురించి కాకుండా కొంచెం ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటే బెస్ట్
బెస్ట్ అనమాట. సో మీరు నమ్ముతారో లేదో నాకు నిజంగా తెలియదు, కానీ ఐ హ్యావ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ అనమాట, వెరీ గుడ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ నాకు. సో జనరల్గా ఎప్పుడైనా మనకు ఫీవర్ వస్తే 1 week 2 weeks ఇంట్లోనే ఉంటాం కదా, లైక్ లైట్ ఫుడ్ తీసుకుంటాం, లేకపోతే రసం రైస్, లేకపోతే కర్డ్, ఓన్లీ కర్డ్స్తోనే మనం మ్యాక్సిమం తింటాం కదా. ఇప్పుడు ఏంటంటే నాకు స్కిన్ చాలా గ్లో వచ్చింది అనమాట. సో నేను కాలేజ్కి వెళ్తే ఏం చేసావు, ఏం తిన్నావు అని అడిగారు. సో ఇట్స్ నథింగ్ ఎల్స్, నేను నార్మల్ ఫుడ్ అంటే ఇంట్లో ఫుడ్డే తిన్నాను. అంటే ప్రోడక్ట్సే ఎప్పుడు మీ స్కిన్ బ్రైట్నింగ్ ఉంచుతాయంటే అంటే నేను అలా చెప్పను, ఎందుకంటే మనం మంచి ఫుడ్ తిన్నా కూడా గ్లో వస్తుంది. సో దీనిలో ఉన్న ప్రోడక్ట్స్ గురించి చెప్తాను అనమాట. సో బేసికల్గా దీంట్లో తులసి, నీమ్ లీవ్స్, వైట్ సెస్మీ ఆయిల్ అండ్ మంజిస్తా రూట్స్ అంటాం. సో ఐ డోంట్ నో, అంటే దీనిలో అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అండ్ దీనిలో కెమికల్స్ కూడా యాడ్ చేయలేదు, అండ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, గుడ్ ఫర్ స్కిన్, నాట్ హెల్త్. సో హెల్త్ అంటే స్కిన్ కూడా వస్తుందని చెప్పి పొరపాట్లు వచ్చేసింది. సో ఈ ప్రోడక్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఎవరికి తెలుసు దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫైనల్ ప్రోడక్ట్ అని. సో మీకు కనుక ఏ ప్రోడక్ట్ గురించి అన్న రివ్యూ కానీ, లేకపోతే దీని గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, లైక్ నేను ట్రై చేసి మీకు చెప్పగలను అని మీకు అనిపిస్తే జస్ట్ కమెంట్ బిలో. ఆ ప్రోడక్ట్ నేను ఖచ్చితంగా 1 month, నేనైతే ఖచ్చితంగా 1 month వాడతాను. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ రివర్స్ అయినా కూడా పనిచేస్తే 1 month కరెక్ట్ గా చూస్తే. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక ఇంకా కావాలి అనిపిస్తే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అండ్ మెసేజ్. అండ్ మీకు కనుక మా వీడియోస్ ఇన్స్టెంట్ గా తెలియాలి అంటే, మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలంటే పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సైనింగ్ అప్, బాయ్.